బాధలు వాళ్ళు తెచ్చుకున్నారు. నేనెప్పుడూ వాళ్ళని బాధ పెట్టలేదు. ఎవడు రమ్మన్నాడు జూదానికి? పిలిస్తే తగుదనమ్మా అని వచ్చేయడమే. వచ్చేసి శకునితో నేను జూతం ఆడతానని ముచ్చట పడిపోయాడు. ముచ్చట పడిపోయి జూతం ఆడాడు. నాకు నీతి తెలుసు, నేను ఆడలేదు. ధర్మరాజు ఆడాడు. పందెం మీద పందెం ఒడ్డాడు. ఒడ్డి ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత అన్న నియమం ప్రకారం అరణ్యవాసానికి పోయాడు. నాదేం బాధ్యత ఉంది అందులో? నేనేం తప్పు చేశాను? మీరందరూ నన్ను ఎందుకంటారు? అసలు నేను తప్పు చేశానన్నట్లు ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. నువ్వు మూర్ఖుడివి అని ఎందుకు అంటున్నారు? ఎవరు మూర్ఖుడో వాడికి చెప్పాలి అని నాకెందుకు చెప్తారు ఈ మాటలు? నేనేం చేశాను పాండవులకు? అసలు నా పట్ల ఏ దోషం ఉంది అంటే మూర్ఖంగా మాట్లాడాలనుకున్నారు అనుకోండి. అందులో కూడా అంత గొప్పగా మాట్లాడచ్చని నిరూపించగలిగినటువంటి చమత్కారం ఉన్నవాడు దుర్యోధనుడు. అంత గొప్ప శక్తి ఉన్నవాడు. ఇలా మాట్లాడాడు. కానీ యథార్థానికి జరిగింది ఏమిటి అంటే, ఎప్పుడైనా ఎక్కడైనా ఓ ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఎవరైనా దాన్ని గృహప్రవేశం చేస్తున్నాడు అనుకోండి. ఆ గృహప్రవేశం చేసేటప్పుడు బంధువుల్ని పిలుస్తాను, మా అన్నదమ్ములందరినీ పిలుస్తాను, మా అక్క చెల్లెళ్ళందరినీ పిలుస్తాను అన్నాడు అనుకోండి. అందరినీ పిలుస్తాడు. బంధువుల్ని పిలుస్తానంటే బంధువుల్ని పిలుస్తాడు, స్నేహితుల్ని పిలుస్తానంటే స్నేహితుల్ని పిలుస్తాడు. కానీ ఎవరో ఒక్కడితోటే గృహప్రవేశం అని చెప్పి వాణ్ణే తీసుకొచ్చి వాడు ఎందుకు వెళ్తున్నాడో వాడికి అనుమానం రాకుండా ప్రవర్తిస్తాడా ఎవడైనా? ధృతరాష్ట్రుడు చేసిన పన్నాగం అదే. జీవితంలో ఒక గొప్ప సభామంటపం కట్టి ఆ సభామంటపంలోకి అన్నదమ్ములందరూ కలిసి వెడతారు. గృహప్రవేశం చక్కగా అక్కడ అందరూ కూర్చుంటారు. కూర్చుని ముచ్చట్లు ఆడుకుంటారు, సంతోషంగా గడుపుతారు. దానికి బంధువులందరినీ పిలుస్తున్నాను, ధర్మరాజుని కూడా రమ్మనండి అని చెప్పి కబురు చేసి తీసుకొచ్చాడు. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, స్త్రీలు ఎవ్వరూ లేరు ఆ రోజున సభలో. అక్కడ ఆ ద్యూతం జరిగినటువంటి సమయంలో కుంతీదేవి లేదు. ఎందుకని లేదు అంటే, అది ఏదో మగవాళ్ళందరూ అక్కడ కూర్చుని గృహప్రవేశానికి వచ్చి ఆ సభామంటపంలోకి వెళ్ళి ఏదో వినోదం కోసం ద్యూతం. అది ఇప్పుడు ఏదో ముహూర్తం అయిపోయిందండి, మధ్యాహ్నం భోజనాలు, ఏం చేస్తారు? కాసేపు ఏదో ఆడుకోరు, చదరంగం ఆడుకుంటారు, ఏదో ముచ్చట్లు ఆడుకుంటారు. కొంతమంది అలా కూర్చుంటారు, కొంతమంది అక్కడే ఏదో గుండ్రంగా తిరుగుతూ ఓ కుర్చీ కోసం ఆడుకుంటారు. ఏదో మధ్యాహ్నం భోజనం పెట్టే వరకు కాలక్షేపం అవ్వాలి కదా. ఏదో ఓడు పాట పాడతాడు, వాడు మాట్లాడడం అలవాటైన వాడైతే ఏదో వాడు మాట్లాడుతూ ఉంటాడు, వాడు భజన చేస్తాడు, ఎవడికి వచ్చింది వాడు చేస్తూ కాలక్షేపం చేస్తారు. అలా వాళ్ళు ఏదో కాలక్షేపం చేస్తున్నారు అనుకున్నారు. అందుకే కుంతీదేవి లేదు. మీరు ఒక్కటి గమనించండి, ఒకానొకప్పుడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయమునందు కర్ణుడు వేసినటువంటి బాణానికి దట్టమైన చీకట్లో ఆవరించి అర్జునుడు కనపడకపోతే కుంతీదేవి స్పృహ తప్పి పడిపోయింది. మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, మహాభారతంలో కుంతి విదురుడు వచ్చి చందనోదకాన్ని చల్లి ఆవిడికి స్పృహొచ్చేట్టు చేశాడు. అటువంటి కుంతీదేవి కళ్ళ ముందు కోడలకి అంత పరాభవం జరుగుతుంటే అసలు కుంతీదేవి తట్టుకోగలదా? అక్కడ లేదు కుంతీదేవి. ద్రౌపదీదేవి అందుకే లేదు, వేరు మందిరంలో ఉంది. వీళ్ళందరూ వేరు మందిరంలో ఉన్నారు. ఉన్నప్పుడు వినోదం కోసమని మొదలుపెట్టి శకునితో ఆడమని పందాలు పెట్టించి జూతం వద్దు వద్దు, అందులో సంస్కృత భారతంలో మరీ స్పష్టంగా ఉంటుంది, వద్దు 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 అని చెప్తున్నా కూడా ఆడించి బంధువులు ఎవరికి అనుమానం రాకుండా ఒక్క పాండవులని పిలిపించి సభాప్రవేశం చేయించినట్టుగా చేయించి మోసంతో శకుని ద్వారా ధర్మరాజు గారి యొక్క ఐశ్వర్యాన్నంతటినీ కొల్లగొట్టారు. ఇది తెలీదా
అందుకని నేను ఇప్పుడు చేశాను తప్పు, నా దోషం ఏమిటి? ఓడిపోయిన వాడు ధర్మరాజు, అందుకు వెళ్ళాడు అరణ్యవాసం అజ్ఞాతవాసానికి. సరే మంచిదే. అరణ్యవాసాల షరతు విధించే ముందు వాళ్ళు అనుకున్నది ఏమిటంటే 12 ఏళ్ళు అరణ్యవాసం, శుష్కించిపోతారు, మానసికంగా క్షోభ ఉంటుందిగా. ఇదేమిట్రా అంతఃపురవాసం మానేసి రాజ్యాధికారం పోయి అరణ్యాల్లో తిరగడం ఏమిటి మనం అన్న బాధ మానసికంగా కుంగిపోయేట్టు చేస్తుంది. ఎంత కుంగిపోయేటట్టు చేసినా దీపాన్ని ఎలా దాచడం సాధ్యం కాదు. దీపాన్ని మూట కడతారా? ఎలా కుదురుతుంది? పాండవులకు అజ్ఞాతవాసం ఎలా చెల్లుతుంది? వాళ్ళ సహజమైన తేజస్సులు ఎలా దాగుతాయి? పైగా ఇంతమంది గూఢచారులు ఉన్నారు దుర్యోధనుడికి. ఎక్కడ ఏ వేషంలో ఉన్నా పసిగట్టరు. పసిగడితే అజ్ఞాతవాస భంగం అయితే మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, మళ్ళీ అజ్ఞాతవాసం. అంటే ఇక జీవితంలో పాండవులు రారు రాజ్యానికి. అది వాళ్ళ నమ్మకం. అందుకే అరణ్యవాస అజ్ఞాతవాసములు పూర్తి చేసి వచ్చినప్పటికీ రాజ్యం ఇవ్వబడదు అన్న షరతు పెట్టాల. వాళ్ళు ఏమని నిశ్చయం చేసుకున్నారంటే వీళ్ళు దొరుకుతారు, అరణ్యవాసంలో తెలుస్తూనే ఉంటారు, అజ్ఞాతవాసంలో మనం పట్టుకోగలమనుకున్నారు. కానీ ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు కదూ, వాళ్ళు పట్టుకోలేకపోయారు. వాళ్ళు అనుకోని విషయంగా ఇది తిరగబడింది. అక్కడ జవాబు లేదు. ఎలా? మీ రాజ్యం మీకు ఇవ్వమనడానికి ధార్మికమైనటువంటి సమర్థత ఏదక్కడ? ఎలా మాట్లాడతారు? అందుకే ఎంతసేపు ఏమంటారంటే అసలు పాండవులకి రాజ్యం ఎందుకు ఇవ్వాలి? ధృతరాష్ట్రుడి చమత్కారం ఏమిటో తెలుసా? పాండవులు రాజ్యం అడుగుతారేమోనని చెప్పి రాయబారం యువతల వైపు నుంచి పంపించేటప్పుడు సంజయుణ్ణి పిలిచి, నువ్వు వెళ్ళి రాయబారం చెప్పు పాండవులకు. ధర్మరాజుతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త. ఎక్కడ రాజ్యభాగం ఇస్తామన్న మాట చెప్పకు. అందరూ అన్నదమ్ములు కలిసి ఉండాలి, దెబ్బలాడుకోవడం తప్పు కదా. రాజ్యం కోసం వాళ్ళ మీద దండెత్తుతావా? పెదనాన్నగారి మీద అలా మాట్లాడచ్చా అని చెప్పంతే. రాజ్యం ఇస్తామని చెప్పకు. రాజ్యం ఇవ్వం, కానీ వాళ్ళు కలిసి ఉండాలి. ఎలా ఉంటారు అంటే ఆయన అత్యాశ అటువంటిది ధృతరాష్ట్రుడు. ఇది ఒకచోట కనపడదు. మీరు భారతాన్ని అంతటినీ పరిశీలనం చేస్తే ధృతరాష్ట్రుడి యొక్క శీలం బయటికి వస్తుంది. అదే మార్గంలో దుర్యోధనుడు ఎడుతున్నాడు. అయితే ఎవరితో మాట్లాడుతున్నాడు? కృష్ణుడితో మాట్లాడుతున్నాడు. ఇవి చెప్తే తెలియనంత అమాయకుడు ఆయన. ఆయన్ని బుకాయించడం అంత తేలిక విషయమా? అందుకే ఆయన అన్నాడు, అరయంగ తప్పు లేదంటి నీ వలన కీడొకనాడు చేసియు ఒక్కనాడు చేయవే, నీ జనించిన యది యాదిగా నుడుగక పాండవేయులకు చాలా నిగుచేసితివి. విషమిడి పెనుబాముల కరపించి నీటిలో కట్టి త్రోచి లక్కయిల్ కాల్చి పెక్కు భంగుల సంపదలచిన చావక ధర్మరక్ష చేసి నెగడి రాచసిరి నొందియున్న జూపోపక ఈవు తీవ్ర పాపబుద్ధి కసలి జూదమొకటి కల్పించి కపటంబు చేయ దాననెల్ల చెటుబుట్టే. నీకు తెలియనట్టు మాట్లాడకు దుర్యోధన. తెలిసి నువ్వు దబాయిస్తే తెలియని వాణ్ణి కాను. నీ దబాయింపులు నా దగ్గర కుదరవు. అసలు నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు పాండవుల మీద ద్వేషమే. అందుకే ఒకనాడు వాళ్ళ మీద ఎంత కక్ష పెట్టుకున్నావంటే చిన్నతనంలోనే విషమిచ్చి చంపాలనుకున్నావు. పెనుబాముల కరపించి పాముల చేత కరిపించి చంపించాలనుకున్నావు. భీముడి పట్ల ప్రయోగించలా? అలాగే నీటిలో కట్టి త్రోయించి నీటిలో కాళ్ళు చేతులు కట్టి గంగలో తోయించేశావు. చావక ధర్మరక్ష చేసి నెగడి రాచసిరి పొందియున్న చూపోపక నువ్వు ఎంత చేసినా ఎంత బలహీనులన్నా వాళ్ళని రక్షించి వాళ్ళు పెరిగిపోయి రాజసూయం కూడా చేసి సార్వభౌమ పదవికి ధర్మరాజు ఎదిగిపోతే చూడలేక కక్ష పట్టి చిట్ట చివరికి ఈ తీవ్ర పాపబుద్ధి కసలి జూదమొకటి కల్పించి కపటంబు చేయ దాననెల్ల చెటుపుట్టే. ఇక వాళ్ళతో యుద్ధం చేసి గెలవలేనని కపటజ్యూదాన్ని ఏర్పాటు చేసి పాండవుల యొక్క సిరిని హరించావు. నేనేం చేశానంటావే? చేసినవాడివి నువ్వు కాదా? ఇవన్నీ ఒకెత్తు. నువ్వు కడుక్కోలేని మహాపాపం ఒకటి ఉంది. వాళ్ళకి రాజ్యం తిరిగిచ్చేయగలవేమో. ఈ లోకంలో ఎవ్వడూ చెయ్యరానిది, చెయ్యనిది, చెయ్యకూడనిది ఒక మహాదోషాన్ని దుర్యోధన నువ్వు చేశావు. అన్నదమ్ముల నెత్తంబులాడి సతుల తలలు పట్టి సభాస్థలంబులకు ఈడ్చి చీరలొలిపింతురే ఇట్టి వారి నిందు తడవుమా నీ ఒకండవు తక్క అధిప.
లోకంలో అన్నదమ్ముల్ని నాశనం చేయడానికి, వాళ్ళని మాయాద్యూతంలో ఓడించి రాజ్యభ్రష్టుల్ని చేయడమే కాకుండా అన్నదమ్ముల భార్య ఏమవుతుంది? వదిన గారు. అటువంటి ఆవిడ్ని జుత్తు పట్టి సభలోకి ఈడ్పించి ఆమె యొక్క వస్త్రములను లాగేసే ప్రయత్నం చేశారే, ఆమెని సభలో అంత దారుణంగా నిలబెట్టే ప్రయత్నం చేశారే, నువ్వు తప్ప ఇలా చేసేవాడు లోకంలో ఎక్కడైనా ఉంటాడా? నువ్వే తప్పులు చేయలేదా? నీకేమీ తెలీదా? అన్నీ ధర్మరాజు గారు చేసుకున్నాడా? ఇవన్నీ ధర్మరాజు చేశాడా? కాబట్టి ఇప్పటికైనా నీ మానాన నువ్వు తప్పు తెలుసుకుని ప్రవర్తిస్తే సంధి కుదురుతుంది. అన్నిటికన్నా పెద్ద దోషం ఏమిటో తెలుసా? అక్కడితో ఆగలేదు. నువ్వు కర్ణుడు ఆ రోజున అన్న మాటలు, మీ నవ్వులు, మీ చేష్టితములు మీరు పరిహారము చెల్లించకుండా పోయేవి కావు. అందుకే నువ్వు యుద్ధాన్ని కోరుకుంటున్నావు. కాబట్టి నీకు పాండవులతో పొత్తు కిట్టదు అన్న విషయం నాకు స్పష్టంగా తెలుసు. అయినా అందరి శ్రేయస్సు కోసం సంధి జరగాలి 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 అని తాపత్రయపడి ఇంత కష్టపడి చెప్తున్నాను. ఇప్పటికైనా నా మాట విను, బాగుపడతావు అని ఇన్ని దుర్యోధనుడికి చెప్తే పక్కకి వెళ్ళిపోయాడు. దుష్టచతుష్టయంతో కలిసి తాను, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు నలుగురు పక్కకెళ్ళి మాట్లాడుకుంటుంటే దుశ్శాసనుడు అన్నాడు, అన్నయ్య నువ్వు ఆ సభలోనే కూర్చుంటే చాలా ప్రమాదం. కృష్ణుడి యొక్క వాగ్ధాటికి భీష్మద్రోణులు కూడా తల పంకిస్తున్నారు. అవును, నిజమే, ఆయన చెప్తున్నది సత్యం. రాజ్యం పాండవులది, వాళ్ళకెందుకు ఇవ్వరు అర్ధరాజ్యం అని. సభ నీకు ఎదురు తిరిగే అవకాశం ఏర్పడుతోంది. నిన్ను మాటల చేత నిగ్రహిస్తున్నాడు కృష్ణుడు. దీని వలన ఉపద్రవం ఏర్పడే పరిస్థితి వస్తోంది. అది రాకుండా ఉండాలి అంటే ఈ కృష్ణుణ్ణి బంధించేయడం మంచిది. బంధించి కారాగారంలో పడేద్దాం. పడేస్తే పాండవులకు రెక్కలు విరిచేసినట్టే. వాళ్ళు ఇక యుద్ధానికి రాలేరు. ఎందుకంటే వాళ్ళకి తల్లి, తండ్రి, గురువు, దైవం, సచివుడు అన్నీ కృష్ణుడే. కాబట్టి మనం తొందరపడదాం అని అనుకునేంతలో ఏదో ధృతరాష్ట్ర మహారాజు గారి గాంధారిని సభాప్రవేశం చేయించాడు. మీ అందరూ కూడా ఆ విషయం విన్నారు. ఇత పూర్వ మహాభారతంలో గాంధారి అన్న విషయంలో గాంధారీదేవి ధృతరాష్ట్రుడి కన్నా 1,000,000 రెట్లు గొప్పది. సుస్పష్టంగా అడిగింది ధృతరాష్ట్రుడిని, నిజంగా నువ్వు రాజ్యం ఇవ్వాలనుకుంటే నీకు అడ్డుపడిన వాడెవరు అని అడిగింది. ఎందుకు ఇవ్వవు అని అడిగింది. మహాతల్లి ఆవిడ చెప్పింది. కానీ ఆ కాపట్యానికి అలవాటు పడిపోయిన వాడు ధృతరాష్ట్రుడు పంచి ఇస్తాడా? కొడుకులు ఏం చేస్తున్నారో తెలియనివాడు కాడు, అన్నీ తెలుసు. తనకి తెలియనట్టు, తనకి ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. అది ఆయన యొక్క కాపట్యం. సరే, ఎప్పుడైతే వీళ్ళ నలుగురు గాంధారి పిలిచిందని ఒకసారి సభలోకి వచ్చి కూడా మళ్ళీ బయటికి వెళ్ళి వాళ్ళల్లో వాళ్ళే మంతనాలు ఆడుకుంటున్నారో అర్థమైంది. కృష్ణుణ్ణి బంధించడానికి ప్రయత్నం జరుగుతోంది అని. వెంటనే సాత్యకి కృతవర్మకి కనుసైగ చేశాడు. నువ్వు వెంటనే చతురంగ బలాలతో కోట బయట సిద్ధంగా ఉండు. యుద్ధం ఏ క్షణంలోనైనా రావచ్చు. లోపల నేనుండి కృష్ణ పరమాత్మని రక్షించుకుంటాను. ఆయనని వేరొకరు రక్షించాలా? వేరొకరు రక్షించక్కర్లేదు, కానీ వాళ్ళ ప్రేమ అటువంటిది. కాబట్టి నేను లోపల ఉంటాను, కృతవర్మ నువ్వు బయట ఉండి మనం కృష్ణుణ్ణి క్షేమంగా బయటికి తీసుకెళ్ళిపోయి ఊరు దాటించి మళ్ళీ ఉపప్లావ్యంలో ప్రవేశపెట్టి ధర్మరాజు గారి దగ్గర జరిగిన విషయాన్ని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి అంతా జాగ్రత్తగా ఉండండి హెచ్చరిక జారీ చేశాడు. దుర్యోధనుడు దుష్టచతుష్టయంతో కలిసి కృష్ణ పరమాత్మని బంధించడానికి సిద్ధపడి లోపలికి వస్తున్నాడు. కృష్ణుడు చూసి ధృతరాష్ట్రుడి వంక తిరిగి, చూశావా, నీ కుమారుడు ఒంటరివాణ్ణని, నా పక్కన ఎవరూ లేరని, రాయబారానికి వచ్చానని నన్ను బంధించి చెరసాలలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అని ఒక్కసారి తన విశ్వరూప ప్రదర్శనం చేశాడు. ఆ నుదుట బ్రహ్మదేవుడు, వక్షస్థలంలో రుద్రుడు, ముఖంలో అగ్ని, పార్శ్వ ప్రదేశాలలో ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు, ద్వాదశాదిత్యులు, మరుత్తులు, విశ్వేదేవతలు, అశ్వినులు వీళ్ళందరూ కనబడ్డారు. నాగలి గాంధీవం చేతులలో పట్టుకొని ఎడమ కుడి భాగముల యందు బలరాముడు, అర్జునుడు కనపడ్డారు. వీపులో
ధర్మరాజు గారు, భీముడు, నకులుడు, సహదేవుడు ఆయుధములు పట్టుకుని కనబడ్డారు. అలాగే హస్తాలలో అనేకమైనటువంటి ఆయుధాలను పట్టుకొని యదు, వృష్ణి, భోజక, అంధక వంశములకు చెందినటువంటి బంధువులు ఎందరో ఆయన యొక్క తొడలలోంచి ఉద్భవించి కోట్ల మంది కనబడ్డారు. భగవంతుడైనటువంటి ఆ పరమపురుషుడి యొక్క చేతులలో శంఖం, చక్రం, గద, ఖడ్గం, శక్తి, శారంగం మొదలైనటువంటి ఆయుధాలన్నీ ప్రకాశిస్తున్నాయి. ఆయన యొక్క నేత్రములలోంచి, కర్ణరంధ్రములలోంచి, నాసికారంధ్రములలోంచి భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలు బయటికి వస్తున్నాయి. ఆయన యొక్క రోమ కోపములలోంచి సహస్ర సూర్యులు ఉదయించినంత కాంతి బయటికి వస్తోంది. ఆ రూపాన్ని చూడలేక ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కన్నులు మూసుకుని హాహాకారాలు చేసి స్పృహ తప్పి పడిపోయారు. ఆయన మాత్రం ప్రత్యేకంగా దివ్య దృష్టినిచ్చి నారదుడు, కణ్వుడు మొదలైనటువంటి మహర్షులను అనుగ్రహించాడు. అలాగే భీష్మ, ద్రోణ, విదుర, సంజయుల వైపు దయార్ద్ర దృక్కులతో చూసి ఆయన ఆ విశ్వరూపాన్ని సందర్శించడానికి కావలసినటువంటి అర్హతను, అధికారాన్ని కటాక్షించాడు. అప్పుడు ఆ సభలో పెద్ద కలకలం రేగింది. ఎందుకని అంటే సభలో ఉన్న వాళ్ళందరూ స్పృహ తప్పిపోయారు. కలకలం ఎక్కడిది అంటే పెద్ద పెద్ద భేరీలు మోగించారు దేవతలు. కల్పవృక్షములు తమ కొమ్మలకు పూసినటువంటి పుష్పములన్నిటినీ కూడా కృష్ణ భగవానుడి మీద వర్షించాయి. సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, దేవతా బృందములు మొదలైనవన్నీ కూడా భక్తితో జయజయధ్వానాలు చేశాయి. అప్సరోగణమంతా నాట్యం చేశారు. ధృతరాష్ట్ర మహారాజు గారు కంగారు పడ్డాడు. ఏమవుతోంది సభలో, ఏమవుతోందని అడిగాడు. శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప ప్రదర్శనం చేశాడు. సభలో మిగిలిన వారందరూ స్పృహ తప్పిపోయారు. ఒక్క భీష్మ, ద్రోణాది మహాపురుషులు, విదురుడు, సంజయుడు మొదలైన వాళ్ళు, మహర్షులు మాత్రం దర్శనం చేశారు అన్నారు. అనేటప్పటికీ కృష్ణ పరమాత్మకి 2 చేతులు కైమోడ్చి నమస్కరించి, కృష్ణ, నా బ్రతుకులో చూసినది లేదు, ఒక్కసారి నీ విశ్వరూపాన్ని చూడడానికి నాకు అవకాశం కల్పించవలసింది అని అడిగాడు. ఎంత చెడ్డవాడైనా ఒక సత్పురుషుడు విదురుడితో కలిసి ఉండడం అలవాటైన వాడు. సత్సంగం అంత గొప్పది. విదురుడితో కలిసి ఉంటాడు కాబట్టి దివ్యమైనటువంటి దృష్టిని అనుగ్రహించాడు ధృతరాష్ట్రుడికి. ధృతరాష్ట్రుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్నంతటినీ చూడగలిగాడు. చూసిన తరువాత మహానుభావుడు ఆ విశ్వరూపాన్ని ఉపసంహారం చేసేసి పక్కన సాత్యకి, కృతవర్మ నడుస్తూ ఉండగా బయటికి వెళ్ళిపోతుంటే భీష్మద్రోణాదులందరూ అనుగమించి, పరాత్పరుడు, మహానుభావుడు ఆయన ఇవాళ రాయబారానికి వచ్చి విశ్వరూప ప్రదర్శనం చేశాడు. ఆయన మాట వినక చెడిపోతున్నామని దుర్యోధనుడికి చెప్పినా వాడు వినలేదు. ఆయన రథం ఎక్కి వెళ్ళిపోతూ ఒక్క మాట అన్నాడు, నువ్వు నేను ఎంత చెప్పినా ధృతరాష్ట్ర మహారాజా సంధి చేసే ప్రయత్నం చెయ్యలేదు, నీ కొడుక్కి చెప్పలేకపోయావు. ధృతరాష్ట్రుడు అన్నాడు, నా వంతు ప్రయత్నం నేను చేశాను కృష్ణ, వాడు నా మాట వినడు. కాపట్యం చూడండి, భగవద్ దర్శనం చేసిన పోల ఎవడు బాగు చేయగలడండి వాణ్ణి? కొందరికి సంస్కారంలో అంత గట్టిగా పట్టుకుని ఉంటుంది కాపట్యం. ఎంత గట్టిగా పట్టుకుంటుందంటే ఏమవుతుందిలే అంతే తప్ప, ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకోవాలి కదా, ఇప్పటికైనా మనం మారాలి కదా. ఆ ఆలోచన మాత్రం లోపల రాదు. రాలేదన్న విషయం తెలియలేదనుకోవడం ఇంకో మూర్ఖత్వం. ఎవరికి తెలియాలో వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. కృష్ణ పరమాత్మకి తెలియలేదా? ప్రాజ్ఞులకు తెలియలేదా? అది మనకున్న ఆలోచన వాళ్ళకి తెలియదనుకోవడం ఇంకొక పెద్ద మూర్ఖత్వం. కాబట్టి వెళ్ళిపోతూ కృష్ణ పరమాత్మ అన్నాడు, నువ్వు ప్రధానుడవు కావన్నావు. భీష్మద్రోణులారా బాగా వినండి, తాను ప్రధానుడు కాడు అని చెప్పాడు. తన కొడుకే ప్రధానుడు అన్నాడు. తన ఎడల తప్పులు లేవన్నాడు ధృతరాష్ట్రుడు. తన మాట కొడుకు వినడు అని చెప్పాడు. మీరందరూ కూడా విన్నారు కదా సభలో అని రథం ఎక్కి వెళ్ళిపోయాడు. ఏమిటి దానికి జరిగిన పరిణామం? ధృతరాష్ట్రుడు బతికున్నాడు. ఏది చూడ్డానికి? ఏం చూశాడు? ఎవరన్నం తిన్నాడు ఆఖరికి? పాండవులు పెట్టిన అన్నం తిని 15 ఏళ్ళు ఉన్నాడు. ఏం సాధించాడు జీవితంలో? ఇంటి పెద్దగా చెయ్యవలసిన నిర్ణయం చెయ్యకుండా కపట బుద్ధితో ప్రవర్తించి చివరికి ఏ గతిని పొందాడు?
ఎక్కడో అక్కడ ఏదో ఒక మార్పు రాకుండా కపటంతోటే మనం బ్రతికేస్తే జీవితాలు వెళ్ళమారిపోతాయి అనుకుంటే ఎంత పెను ప్రమాదానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ హెచ్చరిక చేసి బయలుదేరాడు కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయేటప్పుడు. ఇందులో ఒక పెద్ద విశేషం ఉంది. కృష్ణ పరమాత్మ రాయబారానికి బయలుదేరి వెడుతున్నప్పుడు నారదుడు, కణ్వుడు, జమదగ్ని కనపడ్డారు. కృష్ణుడు రథం దిగి వాళ్ళకి నమస్కారం పెట్టాడు. ధర్మరాజు దగ్గర వీడ్కోలు తీసుకుని రాయబారానికి బయలుదేరుతున్నప్పుడు నమస్కారం పెట్టి మీరెక్కడికి బయలుదేరారు అని అడిగాడు. నువ్వు రాయబారానికి హస్తినాపురం వెడుతున్నావుట కదా, నిన్ను చూడ్డానికి నీ మాటలు వినడానికి అన్నారు. నిన్ను చూడ్డానికి ఏమిటి, ఇప్పుడు చూడటం లేదా? ఇక్కడ చూస్తున్నారుగా. వాళ్ళు ఏదో చూడాలనుకున్నారు మనసులో, అది అవకాశం తీసుకొని అప్పుడు చూపించాడు. అది కృష్ణుడంటే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.